హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ అనమాట. స్పైసీగా ఈజీగా పేస్ట్ ఏమీ లేకుండా చేసుకుందాం. వచ్చేసేయండి, ఓన్లీ అల్లం పేస్ట్ ఉంటే చాలన్నమాట. ఇంకెటువంటి పేస్ట్లు అవసరం లేదు. ఈజీగా సింపుల్గా చేసేసుకుందాం. వచ్చేసేయండి, నేనైతే ఈరోజు స్కిన్ అయితే తీసుకున్నాను అనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం. పసుపు అంతే, ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా అల్లం పేస్ట్ అంతా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలని గుర్తుంచేసుకోండి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం. చెప్పాను కదా, నేనైతే స్కిన్ తీసుకున్నాను. నేను రాగి సంకట్లోకి అయితే చేస్తున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది స్కిన్ తీసుకుంటే రాగి సంకట్లోకి అయితే, అందుకని తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసుకోవాలి. అల్లం పేస్ట్లో చికెన్ అంతా కలుపుకొని వాటర్ అనేది బయటకు వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట. మూత పెట్టేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉడుకు పట్టింది అనగా సాల్ట్ అనమాట. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా ఉడికిచ్చేసుకోవాలి. అప్పుడు ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనం సాల్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకున్నాక కారం కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు స్పైసీగా కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోండి. అంటే మీ కారం చూసి దాన్ని బట్టి అయితే వేసేసుకోండి. కొంతమందిది 1 స్పూన్ వేసిన మంట చాలా ఉంటుంది కదా, దాన్ని బట్టి అయితే వేసుకోండి. కారం కూడా వేసి మూత పెట్టేసుకున్నాక మ్యాక్సిమం 50% అయితే ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు టమాటోస్ అయితే వేసేసుకుందాం. ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే వేసాను అనమాట నేను. మీకు గ్రేవీకి తగ్గట్టు వేసేసుకోండి. 3 అయినా 4 అయినా వేసుకోవచ్చు, గ్రేవీ ఎక్కువ కావాలంటే. వేసుకున్నాక మంచిగా మగ్గనియాలన్నమాట. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కనుక ఉడికించుకుంటే సాఫ్ట్ అవుతుంది అనమాట టమాటాలు. అప్పుడు వాటర్ వేసుకోవాలి. మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనమాట. కొంచెం గ్రేవీ చాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ పోస్తే సరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకున్నాక గరం మసాలా, ధనియాల పొడి, అంతే చికెన్ మసాలా, లైట్గా బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని చికెన్ అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అయితే అయిపోయినట్టే, ఇంకేమీ అవసరం లేదనమాట. మసాలాలు స్పైసీగా చాలా బాగుంటుంది. జీరా రైస్లోకైనా వైట్ రైస్ చపాతీకైనా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మంచిగా కుక్ అయింది కదా, వాటర్ మనకు తగ్గట్టు పోసుకొని ఉడికించుకోవాలి. అయిపోయినట్టే. నా దగ్గర అవైలబుల్లో లేదు కొత్తిమీర, అందుకని నేను వేయట్లేదు. మీరైతే కొత్తిమీర వేసేసుకోండి దింపుతామనంగా. ఒక 5 నిమిషాల ముందు చూసారు కదా, కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా మంచిగా వచ్చింది. రాగి సంకట్లోకి అయితే పర్ఫెక్ట్ అనమాట. స్కిన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. రాగి సంకట్లోకి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు స్కిన్ తీసుకొని అయితే ట్రై చేయండి. మరి రెసిపీ నచ్చిందో లేదో కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించింది అనేది. రాగి సంకటి కూడా వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఒకే వీడియోలో లాంగ్ అవుతుందని పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే రాగి సంకటి పోస్ట్ చేస్తాను. అప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కమెంట్ చేసేసేయండి. మరి